హరీష్ సంతోష్ అవినీతి అనకొండలు, వారిద్దరి వల్లే కేసీఆర్ కి అవినీతి మరకలు అంటూ ఎవరిమే కల్వకుంట్ల కవిత, ఇప్పటికి కూడా కల్వకుంట్ల కవిత అనే పెట్టుకుంటారు పేరు. సో కేసీఆర్ కూతురుగా మాత్రమే మనకు తెలుసు, అంతకంటే తను ఏం చేసిందో మనకైతే పెద్దగా ఐడియా లేదు. కానీ ఉద్యమంలో మాత్రం ఉన్నా నేను జాగృతి బతుకమ్మ ద్వారా డెఫినెట్ గా తెలంగాణకి ఆనాడు ఊపిరిలు ఊదిన రాష్ట్రం సిద్ధించడానికి కూడా నేను కూడా ఒక కారణమని తను చెప్పుకుంటుంది. ఓకే, తన కాంట్రిబ్యూషన్ ఉంటే ఉండొచ్చు గాక, దాన్ని ఎవరు తప్పు పట్టరు. తను అన్నటువంటి మాట హరీష్ సంతోష్ అవినీతి అనకొండలు. మనమేం కొండం? మనల్ని ఏమని పిలవాలి? మనకు పంపకాలు జరగలేవా? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళని అనకొండలు అన్నప్పుడు నువ్వు బయట ఉండి అంటే ఒక లెక్క, బయటకు వచ్చి అంటే ఒక లెక్క, కానీ లోపలుండే అన్నావు అంటే, ఇన్ని రోజుల నుంచి దాచుకున్నావు అంటే నిన్నేమని పిలవాలి అని ఎలా ప్రజలు అడిగితే దానికి సమాధానమే ఏం చెప్తావు? వాళ్ళు అనకొండ అయితే మరి నీకెంత పంచిరు? నీకు అసలు పంచలేదా? ఆ పాపంలో నీకు భాగం లేదా? మీ బాపుది భాగం ఉంటే నీది ఎందుకు భాగం లేనట్టు? నేను మాత్రం ఏం చేయలేదు, నాకు సంబంధం లేదు, అది వాళ్ళదే అని చెప్పి తప్పించుకునే ప్రయత్నమా? ఒకవేళ ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద ఇట్లాంటి బురద చల్లే ప్రయత్నం చేస్తే మరి ఆ బురద ఎవరెవరికి అంటుతుంది? అసలు మీ ఇంటెన్షన్ ఏంది అనేది ఇలా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఇది అసలు ముచ్చట. కల్వకుంట్ల కవిత అన్నటువంటి మాట, వారిద్దరి వల్ల కేసీఆర్కి అవినీతి మరకలు. వారిద్దరు అంటించిన మరకల కంటే కూడా తమరు అంటించినటువంటి మరక ఎక్కువ అని ఇలా పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ కామెంట్లు వింటే ఇక ఏమైపోతామో నాకు అర్థమైతలేదు. ఆ కామెంట్లు ఒకసారి వింటే అది ఎవరో పెట్టిన కావు, ఏదో నీకు నచ్చని పార్టీ వాళ్ళు లేకపోతే మీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టిన వాళ్ళు కాదు. మీరు ఎవరినైతే విమర్శిస్తా ఉన్నారో, కేసీఆర్ శిష్యులో, కేసీఆర్ సైన్యమో, కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులో మిమ్మల్ని అంటున్నటువంటి మాటలు ఒక్కసారి వింటే మరి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయినరు, మీ గ్రాఫ్ ఏడికెళ్ళి ఏడికి వచ్చేసింది అనేది ఒకసారి మీకు అవగతం అయిపోతుంది. ఇక ఇంతకు మించిన సాక్ష్యాధారం ఏం అవసరం లే. నిన్ను భుజాల మీద మోసిన వాళ్ళు, నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా తీసి బండకేసి కొడదామని డిసైడ్ అయిపోయారు. క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ ఈ ఆనాడు మరి ఆ అవినీతిలో భాగం నీకు లేదా? ఎందుకు నోరు మూసుకున్నావు? మరి తెలిసి వాళ్ళు తప్పు చేసిండ్రు అని తెలిసి నేనేమంటా ఉన్నా, తప్పు చేస్తున్న వాడిని చూసి సైలెంట్గా ఉన్నవాడిని కూడా సగం తప్పు అవుతుంది. నీ మౌనం కూడా ఇవాళ తప్పిదమే. ఆ రోజు బీఆర్ఎస్ తప్పిదం చేస్తుంది, వాళ్ళు ఇంకా ఏమేమో కథలు పడ్డారు, నాకెరక అవన్నీ అని చెప్పిన నీకు మరి ఆనాడు ఇది తప్పు అని చెప్పి బయటకు వచ్చి చెప్పే ధైర్యం లేదా? ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఇది అడగలేకనా? ఇన్నేళ్ల తర్వాత, 5-6 ఏళ్ల తర్వాత ఈ రోజు బయటకు వచ్చి నీకు నచ్చకపోతే, నీకు ఇబ్బంది అయితే, నీకు అవస్థ అయితే ఈ రోజు ఆ అవినీతి అంతా గుర్తొస్తుందా? అసలు ఈ అవినీతి కాదు, కేసీఆర్ కంటిన మరకేంటిదో చెప్పాలనా? అన్నిటికంటే దరిద్రమైనటువంటి మరక, అన్నిటికంటే దారుణమైనటువంటి అవమానం. ఆనాడు నువ్వు లిక్కర్ స్కామ్లా 5 నెలలు తీహార్ జైల్లో ఉండొస్తే అంటింది. దాన్ని మించిన మరక, దాన్ని మించిన అవమానం కేసీఆర్కి ఇంకొకటి లేదు గాక లేదు. ఎన్ని చూసినా ఆయనకి చివరికి ఇది మీ యాక్చువల్గా మీ ఇంట్లో పంచాయతీ మాకు అవసరమే లేదు. ఒక జర్నలిస్ట్గా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని కూడా లేదు. వార్త వచ్చింది కాబట్టి చెప్తున్నాం. మీరు చూసుకోరు, తెలుసుకోరు. కానీ మీరు అన్నటువంటి మాటలు, మీరు లక్షలాది మంది బీఆర్ఎస్ సైనికుల మనోభావాలు దెబ్బతీసిన చూడు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి కామెంట్ల రూపంలో ఉన్న వార్తని నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. మీ బాపు నీకు బాపు మాత్రమే, ఒక్కడే. నీకు తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం, రిలేషన్ మాత్రమే. కానీ లక్షలాది మందికి ఎమోషన్ ఆయన, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలకి ఆయన ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఆ బాండ్ ఉన్నది, ఆ బాండింగ్ ఉన్నది. అందుకోసానికే ఆయన ఇంతగానం గుర్తు చేస్తారు, యాద్ చేస్తారు. సరే, ఆయన పరిపాలన తప్పిదాలు ఉంటే మాట్లాడారు, అయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేసినా కేసీఆర్ గొప్ప అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ అవినీతి జరుగుతుంటే చూసుకొని ఆనాడు నీ కమిషన్ నువ్వు తీసుకొని ఆనాడు సపుడేక మూసుకొని అని అంటా ఉన్నారు. ఇలా ఆనాడు ఎందుకు మూసుకొని ఉన్నావని అంటా ఉంటే ఒక మహిళగా అది అట్లా అనకూడదని చెప్పి మనం కూడా చెప్పాల్సి వస్తూ ఉంది. ఆనాడు సపుడేక ఎందుకున్నావు? మరి నువ్వు చేసిన అవమానం కంటే ఇదేం పెద్ద అవమానం కాదు తల్లి. తమరు ఏం చేసినరో మీ అన్నీ కూడా ఒకసారి చూపిస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, మీదేంది, కేసీఆర్ అనేట ఆయన లేకపోతే అసలు నువ్వెవరు, నీ లెక్కేంది, నీ అర్హత ఏంది, ఇట్లాంటివన్నీ కూడా ఇలా ముందరికి వచ్చేసినాయి. ఒకసారిగో వీరిపై ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయదు? ఆ ఇద్దరు వెనుక సీఎం రేవంత్ రెడ్డి, కాళేశ్వరం కరప్షన్లో హరీష్ రావు పాత్ర లేదా? కేసీఆర్పై సిబిఐ కేసు పెట్టే స్థాయికి పరిస్థితి. ఇక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏమన్నా తెలుసా? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత. ఏంటంటే అలా తాతదనమాట పార్టీ, జస్ట్ అలా తాతది. కేసీఆర్ వల్ల నాయనను, కేసీఆర్లో తాతను పెట్టించాను కాబట్టి కల్వకుంట్ల కవితకి ఈ పార్టీ తాత పార్టీ లెక్క, అంటే సొంత పార్టీ లెక్క. మా ఇష్టం, పార్టీ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. మరి ఓట్లు అడగడానికి వచ్చినాడు చెప్పలేదే? బీఆర్ఎస్ నాయకులందరికీ అట్లా చెప్పలేదే? ఏనాడు కూడా అనలేదే? మరి
ఊర్లలో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ఆ మాట చెప్పలేదన్నాడు. మరి ఉంటే ఎంత పోతే ఎంత అని ముందు నుంచి అని ఉంటారు, దాన్ని బట్టి చెప్పేటోళ్ళు కదా పబ్లిక్. వాళ్ళకు మీరు ఉంటే ఎంత, వాళ్ళకి పోతే ఎంత. మీరు పార్టీని అన్నప్పుడు, పార్టీలో ఉన్న అందరినీ అవమానించినప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు ఉంటే ఎంత పోతే ఎంత, మిమ్మల్ని ఎందుకు మొయ్యాల భుజాల మీద, ఏమక్కర. ఇప్పుడు మీలో మీరు సరిగా లేక, మీలో మీకు సఖ్యత లేక మీరు బయటకు వచ్చి ఎలా ఎవరిని అవమానిస్తూ ఉన్నారు. ఇది కేసీఆర్ ఒక్కరికి అవమానం కాదు, నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ సైనికులకు మొత్తానికి అవమానమే, బీఆర్ఎస్ నాయకులకు అవమానం, బీఆర్ఎస్ కార్యకర్తలకు అవమానం, బీఆర్ఎస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికి అవమానం. ఇది కవిత మాట్లాడినటువంటి మాటలు. సిబిఐ ఎంక్వైరీ ద్వారా రేవంత్ రెడ్డి కేసీఆర్ని అవమానించిన దానికంటే ఎక్కువ అవమానించింది ఇలా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ శ్రేణులని, వాళ్ళందరినీ పిచ్చోలని చేసింది. మరి ఇన్ని రోజులు అవి చెప్పకపోతే ఒకసారి చూడండి. ఇక ఇన్ని రోజులు ఒకలే చూపించినాం కానీ ఇప్పుడు ఇక మీది కూడా చూపించాల్సిన పరిస్థితికి వచ్చేసేది. ఒకసారి చూడండి, తను అన్నటువంటి మాటలు ఏంటి ఒకసారి చూడండి. ఒకనాడు అన్నది ఇప్పుడు కాదు చూపెట్టాల్సింది మీకు నేను. ఇగో ఈ మాట వినండి. ఫస్ట్ తను ఏమన్నది కొంతమంది చూడకుండొచ్చు, చూడండి ఒకసారి. ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడు అని చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి కోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడు అంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీ డైరెక్ట్గా ఇవాళ ఏమంటుందంటే, అసలు ఈ సిబిఐ ఎంక్వైరీ రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోనటువంటి రేవంత్ రెడ్డి వేలెత్తి చూపించి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇవాళ దీని పాపం ఎవరిది అని అడుగుతా ఉన్నది. ముఖ్యమంత్రి ఎవరమ్మా అప్పుడు? అంటే కేసీఆర్కి ఏం భాగస్వామ్యం లేదా అందులో? అసలు కేసీఆర్ ఏం పొత్తే లేదా, పాలే లేదా? తమరు ఏం చెప్పదలుచుకున్నారంటే అందరినీ బొందబెట్టి మా బాపు మంచోడని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు మీరే చెప్పాలి. మరి మంచి అయితే మాది, ఇప్పుడు కింద మీద అయింది కాబట్టి మీ అందరిది. సంపాదించుకుంటే మాత్రం మీదే, బాగుపడితే మీరే. బట్ నష్టమైతే మాత్రం జగదీశ్వర్ రెడ్డి తప్పు చేస్తాడు, ఇటుపక్క హరీష్ రావు తప్పు చేస్తాడు, అటుపక్క పాడి కౌశిక్ రెడ్డి తప్పు మాట్లాడతాడు. ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్క పిల్లర్ని కేసీఆర్ పక్కన నుండి ఎట్లా జరుపుతుందో మీరు చూసిర్రా, గమనించారా? ఈ కుట్ర చూడండి. రేవంత్ రెడ్డి మీదకి ఎట్లా మళ్ళా ఈ మాట పోతుందో, ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్ర. పైగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వదిలిన బాణము అని ఎక్కడంటారో అనే ఒక ఆలోచనతోని మళ్ళీ తను ఎంత నాగ్గా, ఎంత లాజిక్గా రేవంత్ రెడ్డిని కూడా అంటున్నా చూసుకొని కావాలంటే ఈ తప్పు హరీష్ రావుది, సంతోష్ రావుది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కవిత. చూడండి, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చెబుతూ రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ అక్కడ ఉన్నటువంటి పార్టీని, అక్కడ ఉన్నటువంటి ఆ బలాన్ని, ఆ పిల్లర్ని ఒక్కొక్కటిగా జరుపుకుంటూ పోతే ఏమవుతుంది? కుప్ప కూలిపోతుంది. ఇక ఆమె ఆలోచన ఏందో ఒకసారి చూడండి. ఇంకా ఇగో నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను ఎందుకు భరించాలో నాకు అర్థం కాలే. ఇప్పుడు బాపు మీ బాపే, అన్న మీ అన్ననే, ఎందుకు భరించాలి మరి? ఇప్పుడు నీ మీద కుట్రలు చేసిరని ఇంత ఓపెన్గా ఇప్పుడు చెప్తా ఉన్నావు కదా, కుట్రలు చేసినప్పుడు ఆనాడు ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? మరి దేనికోసం ఉన్నట్టు? ఏ లాభాపేక్ష కోసం ఆనాడు సైలెంట్గా ఉన్నారు అనుకోవాలి. మరి మీరు నీతులు చెప్తారు కదా, పదవుల కోసం పెదవులు మూసుకున్నారు అని వేరే వాళ్ళని అంటుంటారు కదా. మరి అలా ఏ కమిషన్ల కోసం తమరు నోరు మూతపడ్డదా అన్నాడు? అప్పుడే చెప్పచ్చు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడిగితే దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఇంకా చూడండి, నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు. ఓకే, సూపర్. పర్సనల్ అటాక్కి నేను పట్టించుకోలేదు. నిజంగా బ్రహ్మాండం, గ్రేట్. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉన్నది, అంత సహనం ఉన్నది. డెఫినెట్గా వి అగ్రీ దట్. బట్ మరి కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది, వాళ్ళు కమిషన్లకు అకృతి పడుతున్నారు, అక్కడక్కడ కొన్ని కాంట్రాక్టర్లతోని కమిషన్లు తీసుకుంటా ఉన్నారు, మరి వాళ్ళు వనరులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నాడు. ఎందుకు బయట పెట్టలేదు? తెలంగాణ ప్రజల మీద నీకున్న ప్రేమ ఏంటిది? మరి వాళ్ళు దోపిడీ చేస్తున్నారని ఎరుకుండి ఎందుకు మూసుకోవాల్సి వచ్చింది నోరని ఇలా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి. మాకు అవసరం లేదు. మీరు తిట్టుకుంటారా, తన్నుకుంటారా, గలలు పట్టుకుంటారా, ఏమేం చేసుకుంటారో మీ కర్మ, మీ బాధ మీరు పడురు, మాకు అవసరం లేదు. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముని, ధనాన్ని వృధా చేస్తున్నారని ఎరుకుండి కమిషన్లు దొబ్బుతున్నారని తెలిసి, వాళ్ళ వనరులు పెంచుకుంటున్నారని తెలిసి ఎందుకు నోరు మూసుకోవాల్సి వచ్చిందని అడిగితే దా ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు ఉన్నది. ఇవాళ ఎట్లా ఊరుకున్నావు? మరి ఇవాళ నిన్నెట్లా నమ్మమంటావు? జాగృతి పేరు మీద ఇవాళ పార్టీ పెట్టుకోండి, లేదా బయటకు వచ్చి పోటీ చేయండి, ఏదైనా చేయండి, కానీ మమ్మల్ని ఎట్లా నమ్మమంటారో చెప్పండి. ఆనాడు నీకు బంధుప్రీతి అనేది ఉంది కాబట్టి ఊరుకున్నారు కదా, రేపు కూడా అది ఉండదన్న గ్యారంటీ ఏమున్నది?
నమ్మకం ఏమున్నది? దోసుకున్నా కూడా చూస్తూ ఊరుకుంటామన్నట్టే కదా. అంటే తప్పు చేసినోడి కంటే తప్పును చూస్తూ సైలెంట్గా ఉన్నది కూడా సగం తప్పు అవుతుందని నీకు ఎరకలేదా అని ప్రశ్నలు వస్తే వీటికి ఏం సమాధానం చెప్తావు చెప్పాలి. నేను ఓర్చుకున్నా. ఎవరు ఓర్చుకోమన్నారు తల్లి? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎందుకు ఓర్చుకోవాల్సి వచ్చింది? అమ్మ దగ్గర పోయి ఏడవని ఉంటివి, బాబు దగ్గర పోయి చెప్పుకొని ఉంటివి, అన్న దగ్గర పోయి కన్నీళ్ళు పెట్టుకొని ఉంటివి. వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు లేరా నీకు ప్రొటెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉన్నది కదా కుటుంబంలో, కుటుంబ సభ్యులే కదా. అది వదిలేసి నీ రాజకీయాల కోసానికి ఇవాళ అయిపోయిందని చెప్పి అలా ఇంకా నయం మా బాపు కూడా ఒక దొంగ, మా అన్న పచ్చి లపంగా, మా బావ దొంగ అని ఇట్లా ఒక 10 చదివిపోతే అయిపోతుండే, దరిద్రం వదిలిపోతుండే, పీడ పోతుండే. నిజంగా చెప్తా ఉన్నా. ఈ సగం చెప్పుడు ఎందుకు? ఇంకా సగం చెప్పి సగం వాళ్ళ పేరు సగం వీళ్ళ పేరు వాడిని బదనం చేసి రేపు అందరినీ కథం పట్టించి మొత్తం ఆ సామ్రాజ్యాన్ని కుప్పగూల్చే ప్రయత్నంలో ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారే. అదేదో డైరెక్ట్గా నీ టార్గెట్ ఎవరో చెప్పి ఆ టార్గెట్ మీద వేస్తే అయితే ముఖ్యమంత్రి అవుతావేమో, చేసుకుంటే అయిపోతుంది కదా. నిజంగా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాం. నేను కూడా కోరుకున్నా, ఒక జర్నలిస్ట్గా తప్పు చేస్తే కేసీఆర్ అయినా సరే బరబ్బర్ అడగాలి. కాబట్టి ఆయన తప్పిదం ఉంటే కూడా చెప్పు, మీ అన్న కేటీఆర్ చేసిన మన లపంగ పనులు ఉంటే కూడా చెప్పు అని అంటా ఉన్నారు ఇలా పబ్లిక్. అవి చెప్పవా? ఒక్కొక్కరిని వీక్ చేసుకుంటూ పోతావా? నీకు నచ్చనులోనే అక్కడ ఇబ్బంది పెట్టుకుంటూ పోతావా? రేపు వాళ్ళు నీ ఇంటికి ఎట్లా వస్తారు తల్లి? నువ్వు పోతావు, నీ బాబు దగ్గరికి వాళ్ళు ఎట్లా వస్తారు, ఎట్లుంటారు? ఆయన కుడి భుజం అంటావు, ఎడం భుజం అంటావు, తలకాయ అంటావు, గుండెకాయ అంటావు, అన్ని వల కొడతా అంటావు, అన్ని నాశనం పడతా అంటావు. ఏంది ఇది? చిన్నపిల్లలాగా పిల్లలు చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకున్నట్టుగా అని ఇలా ప్రజలు అంటా ఉన్నారు. చూడండి ఇంకా ఏమంటారు చూడండి. మాట్లాడలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? కేసీఆర్కి సిబిఐ ఎంక్వైరీ ఏం అవసరం, ఏం కర్మ అంటున్నావు కదా. కేసీఆర్ కూతురుగా పుట్టి నిజంగా ఆయనకి కలంకం తీసుకొచ్చిన మొదటి వ్యక్తివి నువ్వే. దారుణంగా ఇంకా మళ్ళా అంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి మా మీద ఏదంటే అది చేస్తే ఊరుకోము, గీస్తాం. మీరు గీతలే గీయన్రి, ఇంకేమైనా గీయర్రి. ఉన్న నిజాలు ఉన్నట్టుగా మాట్లాడితే మీకు నొప్పి అయితే ఎవరమేం చేయలేం. దాడులు చేస్తాం, లేకపోతే ఇంకేమైనా చేస్తాం, చంపుతాం. అంటే మరి జాగృతి అధ్యక్షురాలుగా జాగృతి సరే, మీ కమిటీలు ఎంత, మీరు ఎంతమంది ఉన్నారు, దాని ముందు మరి బీఆర్ఎస్ నాయకులు ఎంత, బీఆర్ఎస్కు ఉన్న పవర్ ఎంత, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న స్ట్రాటజీస్ ఏంది, బీఆర్ఎస్ స్ట్రెంగ్త్ ఎంత తెలిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇలా వాపును చూసి బలుపు అనుకునే కాడికి వచ్చేసారు. మాకు బలం ఉన్నది, మేము ఏమైనా చేస్తాం అంటే ఒక్క తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేస్తే, పోయి ఆడ గొడవ చేస్తే, పోయి అద్దాలు వలగొడితే ఇక మా అంతటోళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇక మేము మళ్ళీ తెలంగాణ ఉద్యమం లెక్క ఎట్లంటే అట్లా ఏదంటే చేస్తాము అని అనుకుంటే అది మీ భ్రమ. అది ఎంతమంది మీద చేస్తారో చెయ్యరు, అది ప్రజలు గమనిస్తారు. 4 కోట్ల తెలంగాణ సమాజం చూస్తుంది మిమ్మల్ని, మీ ఆలోచనని. ఆనాడు ఉద్యమం కాబట్టి ఆంధ్ర పెత్తనం భరించలేక, ఆ వివక్షని మనం తట్టుకోలేక, మన రాష్ట్రం మనకు కావాలని చెప్పి కొట్లాడినాడు, ఏం చేసినా భరించరు. కానీ ఇవాళ ఎవ్వరు భరించరు. కోర్టులు, న్యాయస్థానాలు, పోలీసులు సపరేక ఊకోరు, చూసుకుంటా కుసవు. మనకే లేవు చేతులు, మనకే లేవు దాడులు చేసే హక్కులు. అవతలోళ్ళు కూడా దాన్ని ప్రతిఘటించే అవకాశం ఉంటుంది అని అంటే దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఇంకొకటి తను ఏమంటా చూడండి, కేసీఆర్కి కలంకం వచ్చింది. కేసీఆర్కి కలంకం, నువ్వు జైల్లో 5 నెలలు చిప్పకూడు తిన్నాడు వచ్చింది. 5 నెలలు చిప్పకూడు తింటే వచ్చింది ఆయనకి. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన చరిత్రలా ఎన్నడు కూడా అంత అవమాన పడలే. దుఃఖం మింగుకున్నాడు, మనమే చూసినాము. కడిగిన ఆనిముత్యం లెక్క వస్తుంది నా బిడ్డ అని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. ఇలా తమరేం చేసిర్రు? ఆయనకు ఏం గిఫ్ట్ ఇచ్చిర్రు చెప్పుండ్రి. నీ 20 లక్షల వాచ్ నువ్వే చెప్తావు, బుర్జు ఖలీఫాలో ఉన్న ఫ్లాట్ నువ్వే చెప్తావు, నీ బ్యూటీ పార్లర్ల బిజినెస్ గురించి కూడా నువ్వే చెప్తావు, నీకు ఉన్నటువంటి ఆస్తుల గురించి కూడా అఫిడవిట్లా నువ్వే పెడతావు. నీకెట్లొచ్చింది? తమరికి ఎట్లొచ్చింది అంటే ఎవరిచ్చిర్రు మరి? తమరికి ఎట్లొస్తాయి? లెజిటిమేట్ వేలో సంపాదించుకున్నాం. లెజిటిమేట్ వే, నీది లెజిటిమేట్ వే అవుతుంది, అవతలోడిది లంగ వే అవుతుందా, అవతలోడిది దొంగ వే అవుతుందా? ఇప్పుడు ఎంక్వైరీ చేసి తేల్చినాక ఒప్పుకుంటావా నా తప్పైందని? ఒకవేళ అది కాదని తేలితే, లేదా వాళ్ళు తప్పే చేస్తే తమరెందుకు సైలెంట్ కూరుకున్నారు? మరి తమరెందుకు నోరు కట్టుకొని కూర్చున్నారు? ఇవి ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. కేసీఆర్కి కలంకం వచ్చింది ఫస్ట్ తమరి వల్లనే, తమరి ఉద్దారకం వల్లనే. ఏ మహిళ చేయనటువంటి వ్యాపారము, అసలు మహిళలే ముట్టుకోనటువంటి వ్యాపారంలో చేయి పెట్టి, నేనేమంటా ఉన్నా, ఇంకా మహిళ కాబట్టే నేను చాలా ఓపికతో మాట్లాడుతూ ఉన్నా. ఇక బీఆర్ఎస్ ఇక వాళ్ళ ఏమంటారు, ఆ శ్రేణులు అయితే, ఆ కార్యకర్తలు అయితే పెడుతురు కామెంట్లు, అయితే మామూలు కామెంట్లు లేవు. ఇన్ని రోజులు అక్క అన్నాం కానీ ఆ అక్క కథ ఎరికైపోయింది, అక్కదేందో తెలిసిందని చెప్పినాక వాళ్ళు పెడుతున్నటువంటి కామెంట్లు చెప్తే ఒక జర్నలిస్ట్గా నేను చెప్పకూడదు. నేను కూడా అదే అంటున్నాను, ఒక మహిళా నాయకురాలు
అది కేసీఆర్ బిడ్డ కాబట్టే. మళ్ళీ ఇక్కడ ఏమీ వేరే ఆలోచనే లేదు, వేరే అర్హత కూడా లేదు తమరికి. జస్ట్ కేసీఆర్ కూతురు. వితౌట్ కేసీఆర్ హూ ఆర్ యూ అనే ప్రశ్న డెఫినెట్గా వస్తుంది. తమరు గెలిచిందని చెప్పు. ఒకసారి ఎంపీగా నిజామాబాద్లో గెలిచారు, ఒకే ఒక్కసారి. ఇలా హరీష్ రావు గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా, హరీష్ రావు ఎన్నిసార్లు గెలిచిండు సిద్దిపేటలో? హరీష్ రావు గురించి గతంలో తమరు ఏం మాట్లాడారు? హరీష్ రావు అవినీతి పరుడైతే ఇన్ని రోజులు తమరెందుకు సైలెంట్గా ఉన్నారు, మీ నాయన ఎందుకు సపరేట్ కూర్చున్నాడు అని ప్రశ్నలు. అయితే ఇంకా చూడండి, ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు. అయిపోయింది, సుశీరా గీత గీసేసింది, ఒక లైన్ గీసేసింది. బీఆర్ఎస్ ఇస్ సపరేట్ అండ్ జాగృతి ఈజ్ ఆల్సో సపరేట్. ఇక మొయ్యిర్రు. ఇక ఇన్ని రోజులు మోసిరు కదా, సిగ్గు లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, మా అక్క నెత్తి మీద పెట్టుకొని మోసిరు కదా, ఇప్పుడు అనుభవించారు. ఇక దొంగను గుర్తించాలి. నేను 100 సార్లు చెప్తా, దొంగలని గుర్తుపట్టాలి. ఎవరి స్వార్థం ఏమున్నది, ఎవరి లెక్క ఏమున్నది, ఎవరి ఆలోచన ఏమున్నది, ఎవరు ఎటువైపు పోతున్నాడని నువ్వు ముందు గుర్తించడం అనుకో, కొంత మన అదుపాజ్ఞలో మనం ఉంటాము. ఇంత దొంగ నేర్కోండి, ఇన్ని కుట్రలు చేస్తుందని తెలిసి, మొత్తం నాశనం పడుతుందని తెలిసి, కానీ మళ్ళీ రివర్స్గా వాళ్ళే కుట్రలు చేసిరు, వాళ్ళే నాశనం పెట్టి వాళ్ళంత ఒకటైతారు ఎట్లా, నువ్వు ఒక్కదాన్ని సపరేట్ ఉంటావు ఎట్లా? నేనేమంటున్నా, అందరూ చెడ్డోలేనా? మొత్తం బాపు తప్ప ఇక మొత్తం బేకార్ కాలేనా? ఇంకా నయం నేనేమంటా ఉన్నా, బాపును ఆపినట్టుంది ఈసారికి అంతే. జర్ర ఒక్కసారి బాపు కూడా, కేసీఆర్ కూడా బిడ్డను ఏమన్నా అంటే, ఏమన్నా పిలిచి మందలిస్తే బాపు మీద కూడా ఎగబడుతుంది. మనం గతంలో ఎన్నోసార్లు చూసాం, ఎన్నో సినిమాలలో కూడా చూసాం. మన ఎక్కడో ఉండరు దయ్యాలు రాక్షసులు, మన ఇంట్లో చెల్లెళ్ళ రూపంలో, మన బిడ్డల రూపంలో ఉడతారు అని ఒక తండ్రి ఏడిచిన ఒక సీన్ గుర్తొచ్చింది నాకు. నువ్వు అట్లా ఉన్నావా లేదా నాకు తెలియదు. ఇలా ఆ సీన్ని అట్లే తమ మాటల్ని కంపేర్ చేసుకుంటా పబ్లిక్ చూస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. రైట్. మేము కూడా ఏమంటున్నాం అంటే, వాస్తవాలు చేదుగుంటే అప్పుడప్పుడు మందు తీసుకుంటే మంచిది అని అంటే, సరే ఈ మందు లెక్క ఉన్నదా లేకపోతే ఇంకా బొందబెట్ట నీకు ఉన్నదా అనేది తమరి విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నారు. ఇవాళ చూడండి, ఇంకా తను ఏమన్నదో, ఇంకా తన ఇంటెన్షన్ అర్థం చేసుకోరు. డైరెక్ట్ పార్టీ ఉంటేంది పోతేంది, తన ఇంటెన్షన్ ఏంటంటే పార్టీ ఉంటేంది పోతేంది. అరే గెలిపించారు కదా అని కూడా లేదు తనకి, ఉంటేంది పోతేంది, ఎంపీగా గెలిపించారు కదా అనేది ఏ క్వశ్చన్ కూడా లేదు. అందుకే నేను అంటా ఉన్నా, సిగ్గుండాలి భుజాల మీద మోసిన కార్యకర్తలకి, ఇలా సిగ్గుపడాలి. ఇంత అవమానిస్తుంటే డైరెక్ట్గా. ఆనాడే కనుక మీరు ఓడగొట్టి పంపించుంటే, పట్టించుకోకపోయి ఉంటే, పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్, ఇగో ఇంకా తను ఏమంటుంది అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం. ఓ అంటే మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, తమరికి కూడా అన్నీ ఉన్నాయి. మాకు కూడా తెలుసు రిపోర్టు. తమ వెనకాల ఎవరు తిరుగుతున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ యూట్యూబ్ ఛానల్ అందరినీ పిలుచుకొని ఏడా మీటింగ్ పెట్టి ఏడా బిర్యానీలు తినిపించినావు, ఎవరికి ఏం పొట్లాలు ఇచ్చినావు అంతా తెలుసు కదా. ఎవరితోని ఏ ములాఖాత్ జరిగిందో కూడా మాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. మీకు ఎట్లుంటుందో మాకు కూడా కొంత తెలిసి ఉంటుంది కదా. తమరు ఏ సోషల్ మీడియాని మీ గుప్పిట్లో పెట్టుకుందామని మీరు ఎట్టెట్లా ఎవరెవరిని కలిసి ఎవరెవరితో మాట్లాడి ఎవరెవరిని దగ్గర పిలుచుకున్నారో ఆ డేటా కూడా ఉంది, ఫోటోలతో సహా ఉన్నాయి. ఎందుకంటే మా తోటి ఛానల్ కాబట్టి మేమేం చెప్పలేకపోతా ఉన్నాం. ఎవరిని తిప్పలేక వాడిపోతాడు, వాళ్ళు పోయి కూర్చొని నీతో బిర్యానీ తినేది కనిపిస్తలేదా? మీటింగ్ పిలిస్తే వచ్చిర్రు, మీటింగ్ పిలిస్తే పోయినరు, కానీ తర్వాత జరిగిన కూడా మాకు తెలుసు. ఇంటర్నల్గా ఏం మాట్లాడుకుర్రు, ఎవరిని నువ్వు టార్గెట్ చేసినావు, ఎవరిని తిట్టమని చెప్పినావు, తద్వారా వాళ్ళకి ఇస్తానది ఏంది, ఈ లెక్కలు తెలివయా మాకు? ఈ మాత్రం గుర్తుపట్టమా? ఇంకా తను ఏమంట చూడురి, తోడుకలు తీస్తుందట. తోడుకలు బాపు ఎన్నుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో అన్నో దిక్కు బాబో దిక్కు మొత్తం బీఆర్ఎస్ మొత్తం కార్యకర్తలంతా నీ తోడు ఉన్నప్పుడు నువ్వు తోడుకలు తీసా నడిచింది, నువ్వు ఏం చేసినా నడిచింది, నువ్వు ఎన్ని మాట్లాడి నడిచింది. నేనేమంటా ఉన్నా, ఒక్కసారి వాళ్ళని కాదని పక్కకు వచ్చినాక నీ భవితవ్యం ఏందో తెలుస్తుంది. బట్ నువ్వు ఎన్ని తోడుకలు తీస్తావు చూస్తాం. ఇప్పుడు మొన్న చీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేస్తే ఎంతమంది సపోర్ట్గా వచ్చారు నీకు? ఈసారి ఎంతమంది వస్తారో కూడా లెక్కేసుకోండి. ఇంకొకటి, నన్ను అన్నారు అందుకే బయట బీఆర్ఎస్ వాళ్ళు పోలేదు కొట్లాడలేదంటే, తప్పులు నువ్వు చేస్తావు, తిప్పలు వాళ్ళకి పెడతావా? తప్పులు నీ అవుతాయి, తిప్పలు వాళ్ళకి వస్తాయా బీఆర్ఎస్ వాళ్ళకి? నాకు అర్థం కాలే. ఎంత మూసుకొని ఉన్నారు. నాకు బాగా గుర్తు, లిక్కర్ స్కామ్లా కవిత దొరికినాడంటే దొరికిందన్నారు, అందుకే జైల్లో పెట్టారు, అందుకే చెప్పకూడదు పెట్టారు. అది మాకు సంబంధం లేదు. అది ఆ సిబిఐ ఎంక్వైరీ ఆడున్నది, ఈడీ ఎంత దాకా వచ్చింది, అవన్నీ మీకు మీరు చూసుకోవాలి. బట్ విచారణ సంస్థలు వచ్చినాయి. ఇక నిజాలు తెలియదు ఎట్లా మాట్లాడతారంటే, జైల్లో పెట్టిరు, 1 నెల కాదు 2 నెలలు కాదు 5 నెలలు బెయిల్ రాకుండా సాక్ష్యాధారాలను కింద మీద చేస్తావేమో అని చెప్పి. అలాంటప్పుడు జైల్లో ఉన్న వాళ్ళని దొంగ అనకపోతే ఇంకేమంటారు?
జైలుకు వచ్చిన వాళ్ళని ఏమంటారు? ప్రూవ్ అయిందా? ప్రూవ్ అయినా కాకుండా 1 నెల కాదు 2 నెలలు కాదు 5 నెలలు ఉండొచ్చు. నువ్వు సరిపోలేదా? బీజేపీ మొత్తుకోలేదా? దొంగ 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 అని నీ ఎంపీ అరవింద్ ఎన్ని మాట్లాడిండు గుర్తులేదా? మర్చిపోయినావా? సో అలాంటప్పుడు నువ్వు తప్పులు చేసి నువ్వు జైల్లోకి పోయి వచ్చి తీసుకొచ్చి వీళ్ళని ఎత్తి మీద వేస్తే వాళ్ళు మొయ్యలేకపోతే చచ్చిపోయినప్పుడు నాకు బాగా గుర్తప్పుడు ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఏ మనాల్లో తెలియక నెత్తినేసి కొట్టుకున్నారు. బడబడ ఇట్లా చీకట్లో ఏమంటారు కదా, బాత్రూంలో ఇట్లా ఏడ్చిరు, బండకేసి బాదుకున్నారు. ఈమెనేమో ఇట్లా చేసి పాడైంది, మా బాబును మేము ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళు కింద మీద పడ్డారు. అప్పుడు పరిస్థితులు అట్లా ఉండే. నిన్ను ప్రొటెక్ట్ చేయలేక 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 చచ్చిపోతే వాళ్ళు ఇలా వాళ్ళ నెత్తి మీద పిడుగు వేసేసి వాళ్ళ నెత్తి మీద ఒక బండెత్తేసి పిక్తా అంటే ఎట్లా అని వాళ్ళు అంటా ఉన్నారు. పైగా తను వార్నింగ్ ఇస్తా ఉంది. సరే ఈ వార్నింగ్కి మనం భయపడదాం. తోలు తీస్తాం చెప్తున్నా నేను. ఎవరు తీస్తావు తల్లి? ఇలా హరీష్ రావు, సంతోష్ రావు ఆ కళ్ళల్లో బెరుకు చూడండి. కళ్ళల్లో ఏమన్నా ధైర్యం కానీ, కళ్ళల్లో ఏమన్నా స్పార్క్ కానీ, నిజంగా నేను నిజాయితీ వైపు ఉన్నా, నేను నిజంగా తప్పు చేస్తలేను అని కానీ ఏమన్నా ఉందా ఆ కళ్ళల్లో? కనిపిస్తలేదా? టెన్షన్ తెలుస్తలేదా? ఇక అయిపోయింది. బాపు పవర్ పోయింది. బాపు అంటే కూడా భయం లేకుండా అయిపోయింది. వీళ్ళకి నేను వాళ్ళ సంగతి చెప్తా ఉన్నా. వాళ్ళ తండ్రి అంటే కూడా భయం లేకుండా పోయింది. అందుకోసమే ఇక అన్నిటికీ సిద్ధమైపోయారు. ఇగో చూడు, గీత గీసుకుంటుందట. గీసుకోర్రి, మీ గీత మీరు గీసుకోర్రి, మీ జాల మీరు ఉండరు, మా జాల మేము ఉంటాం. ఏం పంచాయతీ ఏమున్నదాడా? మీరు కూడా పోటీ చేయరు. జాగృతి పార్టీ పెట్టుర్రి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయండి. 17 ఎంపీ స్థానాలు పోటీ చేయర్రి, మొత్తం 12,742 గ్రామ పంచాయతీలు పోటీ చేయర్రి, 5,773 ఎంపీడీసీలు పోటీ చేయర్రి, 780 జడ్పీడీసీలు పోటీ చేయర్రి, మిగిలినటువంటి 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయరు. మిమ్మల్ని ఎవడాపిండు? పోటీ చేయరి. పోటీ చేస్తే ఎరకైతుంది మనమేంది, మన పతారేంది, మన అవకాత్ ఏంది, మన స్థాయి ఏంది, మన లెవెల్ ఏంది అని ఇలా ప్రశ్నలు, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. మీరు కూడా పోటీ చేయండి, గీత గీసుకోర్రి. మీరు యాడుండాలి ఆడుర్రి, మీ జాగాలో మీరు ఉండరు, వాళ్ళ జాల వాళ్ళు ఉంటారు, ఎవరి జాల వాళ్ళు ఉంటారు. మాకు కూడా ఈ వార్తలు ఉండవు, లొల్లే ఉండదు, ఇక టెన్షనే ఉండదు మాకు. ఇక చూడండి ఇంకేమంటుంది. గీత గీసుకుంటాం బిడ్డ, మీరు ఒక కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఒక్క కామెంట్కే 10 చేస్తుందంట. చేయొచ్చు కూడా, ఏం తప్పేం లేదు. ఎందుకంటే మొగోళ్ళు మనమే జైలుకోలేదు ఇంతవరకు. ఆమె వేచింది కాబట్టి పక్కగా చేయగలుగుతుంది. నిజంగానే అవుతుంది కూడా తనతోని. నేను గతంలో చాలాసార్లు అన్నా, తెలుసా మీకు అది? కేటీఆర్ అహంకారం వల్లనో, కేటీఆర్ కొన్ని తప్పిదాల వల్లనో ఆయన కొంత వెనకబడే అవకాశం ఉంది. జైలుకు వచ్చిన తర్వాత కవితకు వచ్చినటువంటి సానుభూతి ఏదైతే ఉంటుందో, పైగా తను ఒక్కసారి ఇట్లా కొంగు పట్టుకొని ఓట్లు అడగడానికి బయటకు వెళ్తే, పాదయాత్ర చేస్తే తెలంగాణ సమాజం సానుభూతితోనైనా ఆమెను ముఖ్యమంత్రి చేస్తుంది, నెత్తి మీద పెట్టుకుంటుంది. ఎందుకంటే పాదయాత్రలు చేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు లేరు. చంద్రబాబు అయిండు, జగన్మోహన్ రెడ్డి అయిండు, రేవంత్ రెడ్డి అయిండు, రాజశేఖర్ రెడ్డి అయిండు. ఈమె కూడా అయ్యేటట్టున్నది అని చెప్పి తన కోసానికి ఒక్క మాట మాట్లాడినాం. మన మానాడు ఏనాడు ఆమె గురించి తప్పుగా మాట్లాడలేదు. జైలుకు వచ్చినా కూడా మనం భరించినాం. ఎందుకు భరించినాము? తెలంగాణ ఆడబిడ్డ పోయొచ్చింది, తెలంగాణ ఆడబిడ్డగా నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన పార్టీ కాకుండా, మన లెక్క కాకుండా, మన కథ కాకుండా, ఒక జర్నలిస్ట్గా, ఒక మహిళగా నన్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి బీజేపీ కావాలని తప్పిదం చేస్తూ ఉందని అన్నాడు. ఆమె గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడలే. కానీ ఇలా తిన్నకాన్నే ఖరాబ్ చేసిపోతా, ఉన్నకాన్నే నాశనం పట్టిపోతా, నాకు యాడైతే మంచిగా చేసిరో ఆన్నే కుప్పగూల్చిపోతా, అది కాదు మన కర్మ అది, దాన్ని ఎవడేం చేయలేడు. మీరు పక్కగా జాగృతి నుంచి పోటీ చేయండి. మీరు గీత గీసుకోరు. ఫస్ట్ ఆ గీత ఎక్కడ ఉందో చెప్పురు మాకు. ట్యాంక్ బండ్ మీదకి చక్కగా నంది హిల్స్ కాడ అట్లా గీసుకుంటూ పోతారా, లేకపోతే ఇటు ఫామ్ హౌస్ కాడికి వెళ్ళి గీసుకుంటూ వస్తారా, లేకపోతే నిజామాబాద్కి వెళ్ళి గీసుకుంటూ వస్తావా? ఎక్కడో చోట గీత గీసుకోరి. ఆ గీతలో మీరు ఉండరు సపడేక. మీ అంతలో మీరు, మా అంతలో మేము ఉంటాం, ఎవరంతలో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్లో పోటీ చేయరి. ఎవరు గెలిస్తే వాళ్ళే తీసి మరకాళ్ళు, ఎవరు పోటీ చేసి ఎవరు గెలిస్తే వాళ్ళే గ్రేట్గా. ఓకేనా? దీనికి రెడీయా ఉందా? ఎన్ని సీట్లు గెలుస్తారో ఒక్కసారి చెప్పగలుగుతారా? ఇలా కేసీఆర్ని కాదని, బీఆర్ఎస్ని కాదని ఇన్ని మాటలు చెప్తున్నారు కదా. నేను ప్రజాక్షేత్రంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఒకే ఒక్క అవకాశం ఉంది, ప్రజాక్షేత్రంలో గెలిచి చూపెట్టుడు అవకాశం ఉంది. ఒకసారి చూపిస్తావా? అందులో గెలిస్తే నువ్వు అన్నింటిలో కథ మాఫీ. కేంద్ర ప్రభుత్వం నేను ఇబ్బంది పెట్టిందని చెప్పినావు కదా, ఈడీ సిబిఐ అన్ని కథలు పట్టించిందని చెప్పినావు కదా. వాళ్ళు దొంగలే, వాళ్ళది తప్పే అంటాం. రేపు పొద్దుగాల కేసీఆర్ దొంగనే అంటాం, కేటీఆర్ దొంగ అంటాం, హరీష్ అందరు దొంగ అంటాం. మీరు పార్టీ పెట్టాలి, నియోజకవర్గాల పోటీ చేయాలి, గెలవాలి, అసెంబ్లీలో మైక్ పట్టుకొని అధ్యక్ష అని చెప్పాలి ముఖ్యమంత్రిగా. ఆనాడు ఇవన్నీ మాఫీ, కథం ఏముండే. ఇక ఇంకా చూడుర్రి, ఏది పడితే మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. చూసుకోకపోతే సపడే కూకో. చూసుకుంటే ఎందుకు ఊరుకుంటారు? ఏమైనా ఉంటే కేసులు పెట్టుర్రి, ఏమైనా ఉంటే జైలుకు పంపుర్రి, అధికారంలోకి రండి. ఎవరొద్దన్నారు? మీకు అంత ప్రజామోదం ఉంటే, ప్రజల్ని మిమ్మల్ని విశ్వసిస్తే, మీ మాటల్ని, మీ చేతల్ని,
మీరు చేసిన ఘనకార్యాలని కనుక విశ్వసిస్తే రేపు ప్రజలు ఓట్లేస్తారు. దాంట్లో అనుమానం ఏముంది? పక్కా ఓట్లేస్తారు. ఒక ఆయన పెట్టిండు, అది చెప్తే ఇక వాళ్ళు కూడా సిగ్గుతో చచ్చిపోవాలి. ఇప్పుడు మీరు నిలబడుండ్రి, నోటా కంటే ఎక్కువ వస్తే మాకు ఒకసారి చెప్పురు అని చెప్పారు. సరిపోయిందా? మన బలం గురించి వాళ్ళు మాట్లాడిన మాట, ఈ మాట కన్నా ధైర్యం చేసి మొత్తం పొడి చేయాలి. నేనేమంటా ఉన్నా, ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు సరే 7-8 సార్లు గెలిచిన హరీష్ రావునికి ఇంత సింపుల్గా ఏదో అనిపాడేసినావు కదా, ఒక్కసారి గెలవంగానే మళ్ళీసారి అయితే ఎమ్మెల్సీగా వీళ్ళు అవకాశం ఇస్తేనే, లేకపోతే మనకు అది కూడా లేదు, వట్టిగానే ఉంటుండే. ఎప్పుడో వట్టిగా అయిపోయింది. అసలు 2019 నుంచి ఒట్టుకుంటుండే. అనవసరంగా మోసిర్రు. 5 ఏళ్ళు ఎంపీగా అవకాశం ఇచ్చి తర్వాత ఓడిపోతే అదే అరవింద్ ఆడికెళ్ళి ఓడించి పంపించేసాడు, ఉరికిచ్చాడు. తీరా వచ్చి మళ్ళా పోయి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అని చెప్పి ఇక వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళ జెడ్పీటీసీలు వేసిన ఓట్లతోని, వాళ్ళు వేసిన ఓట్లతోని ఇలా ఎమ్మెల్సీ పదవితోని ఎలగబెడతా ఉంది. మరి ఇలా బీఆర్ఎస్ తమ్ముళ్ళకి బాధ అవుతుండొచ్చు అని అంటున్నావు కదా, మరి బీఆర్ఎస్ తమ్ముళ్ళు ఓటేసిన తమ్ముళ్ళకు బాధ అవుతుంది. రాజీనామా చేసిపోరాదు, జస్ట్ రిజైన్ చేసిపోరాదు. రిజైన్ చేసి మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో నిలబడి చూడరాదు, ఎరకైతుంది మన శక్తి ఏంది, మన సామర్థ్యం ఏంటిదని. జస్ట్ ఒకసారి రిజైన్ చేస్తే అయిపోతుంది. పార్టీ నచ్చినప్పుడు, పార్టీ నాయకులు నచ్చినప్పుడు, మరి పార్టీ నాయకులు చేసిన ఓట్లు నచ్చినప్పుడు తీసి పాడేసాయి, అవతల పాడేసాయి. ఉద్యోగం తీసి ఎందుకు పెట్టుకోవాలి? అది ఇంకా అది కావాలనా? ఇగో ఒకనాడు ఇక కొంతమంది సంఘాలు గుద్దుకుంటారు. ఇలా ఇక హరీష్ రావుని అన్నారు, హరీష్ రావున్ అంటే ఆయనకేమి బురద అంటది. ఆమె గురించి ఎంత లైట్గా తీసుకుంటారంటే, ఆమెను సీరియస్గా తీసుకుంటే ఆమె ఎప్పుడో ఎంపీ తర్వాత గాయబైతుండే కనిపించకుండా రాజకీయాలలో. కానీ ఏదో సరే ఆడబిడ్డ కదా, ఆమె ఇంత భాగం ఉంటుంది కదా, 50% అని అంటారు కదా, ఏదో ఒక రకంగా ఇక అకామిడేట్ చేయకపోతే కూడా బాగోదని చెప్పి ఇచ్చినందుకు, ఆడబిడ్డ కట్నం అని ఇచ్చినందుకు ఉన్న కట్నం అంతా ఎత్తుకపోతా అంటుంది అన్నట్టు. ఆడబిడ్డ కట్నం అని ఇస్తే మొత్తం ఉన్నాస్తంతా నాకే కావాలి, బీఆర్ఎస్కి నేనే సైనికురాలిని లేకపోతే నేనే వారసురాలిని అని చెప్పుకోవడానికి ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నేను అన్నది మాటల్లో చేసుకోకండి, చేసేది పనిలో చేయండి, ప్రజల మెప్పులో చేయండి, మీరు మిమ్మల్ని విశ్వసిస్తే చేయండి. అది ఇగో ఆనాడు ఏమన్నా చూడండి ఒకసారి. ఇప్పటిదాకా తను ఇయ్యాలన్నటువంటి మాటలు చూపించిన, ఒకనాడు అదే హరీష్ రావు గురించి, అదే బీఆర్ఎస్ పార్టీ గురించి తనన్నటువంటి మాటలు ఇగో. మనిషికి గుండెకాయ ఎక్కువ తలకాయ ఎక్కువ అంటే ఏం చెప్తాము? అబ్బా, ఆనాడు ఎంత మంచిగా చెప్పింది తెలుసా? ఒక మనిషికి గుండెకాయ ఎక్కువనా తలకాయ ఎక్కువనా అంటే ఏం చెప్తాం? 2 ఇంపార్టెంట్ అని చెప్తానన్నది. అందుకే ఇంకా చూడండి మొత్తం. ఆ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు సమానమే, ఇద్దరు కూడా మాకు 2 కళ్ళ లాంటి వాళ్ళే. ఇలా ఒక కన్నుని నాకు అవసరం లేదని పొడి చేసుకుంటుంది, అంతే, ఇంకేంలే. 2 కళ్ళు అని చెప్పి గుండెకాయ తలకాయ అని చెప్పి, మరి హరీష్ రావు ఇలా గుండెకాయనా తలకాయనా మాకు తెలియదు. తమరు తలకాయ తీసి పడేసుకుంటుర్రా లేకపోతే గుండెకాయ తీసి బయటేస్తుర్రా, అది కూడా క్లారిటీ ఇవ్వండి మాకు. ఉత్తగానే ఆనాడు గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చి ఇవాళ మళ్ళీ బటకాలు చేస్తా, బురద వెళ్ళిపోతా అంటే అనుభవించాల్సింది మనమే. ఇట్లాంటివన్నీ మా దగ్గర ఉంటాయి. పాతయన్ని తీసి తోడి ఇట్లాంటివన్నీ వినిపిస్తే కొంచెం సిగ్గుపడాల్సి వస్తుంది ఎవరైనా కూడా. ఈరోజు మరి నీ కన్ను నువ్వు ఒడుచుకుంటున్నావా లేదా గుండెకాయ తీసి బయట వేసినావా, అది కూడా చెప్పేస్తే అయిపోతుంది. మరి మీరు ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఊరికే ప్రతిసారి కేసీఆర్ గారిని నిర్ణయం తీసుకోమంటే కష్టమవుతుంది. ఎవరికి ఏ పదవులు ఇచ్చినా, ఎవరికి ఏ శాఖలు ఇచ్చినా ఆ పనిలో ఉండేటటువంటి దాన్ని బట్టి, ఆ పనిలో ఉండే అవసరాన్ని బట్టి, పేరుకి ఇరిగేషన్ శాఖ ఒకటైనా దానిలో భయంకరమైన పని ఉంటుంది, అది మనకు తెలుసు, అందరికీ తెలుసు. పైగా మిషన్ కాకతీయ పనితోని ఊపిరి సలపలేనటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు గారు ఉన్నారు. వారే స్వయంగా మైనింగ్ శాఖ తీసేయమని నేను రిక్వెస్ట్ చేసిన అని పేపర్ వాళ్ళందరికీ చెప్పుకున్నప్పటికీ కూడా ఇట్లా చిలువలు పలువలు చేసి దయచేసి ప్రచారం చేసి మా టీఆర్ఎస్ పార్టీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేయకండి. మా టీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి ప్రతి మినిస్టర్ గారు, ఇవాళ మీకు చెప్తా ఉన్నా, కేటీఆర్ గారికి 7 శాఖలు ఉంటాయి, ఈటెల రాజేందర్ గారికి కూడా 7 శాఖలు ఉన్నాయి. మరి ఆ విషయం ఎందుకో చెప్పారు మీరు? కేవలం హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి కంపారిజన్ ఎందుకు? ఆ కంపారిజన్ అవసరం లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి స్థానంలో వాళ్ళు, మేమందరం స్ట్రాంగ్ గా తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటాం. కేసీఆర్ గారి ఆశయాలను ముందుకు ఈ మాట కేసీఆర్ గారి ఆశయాలను ముందు తీసుకుపోవడం అవుతుంది. తను అనేది ఏంటంటే చాలా బిజీ ఉంటాడు హరీష్ రావు గారు, తనకు అన్ని శాఖలు ఇచ్చినాం, మీరు అట్లా మాట్లాడతారు, ఇద్దరు ఇంపార్టెంటే, ఇద్దరు సమానమే అని ఆనాడు చెప్పింది. కేసీఆర్ అంటే పార్టీని అట్లా మీరు డివిజన్ తీసుకురాకుండా మీరు మా దాంట్లో చిచ్చు పెట్టకూరని చెప్పి ఆనాడు అన్నది. ఇప్పుడు చిచ్చోళ్ళు పెడుతారో మీరు గమనించుకోవాలి. ఇక ఇన్ని మాటలు బట్టి కేసీఆర్ కుటుంబం మాట్లాడుతూ ఉంది ఇలా చూడండి. ఇంకా తను హరీష్ రావు గురించి ఇంకొక మాట కూడా అన్నది. హరీష్ రావుకి పదవి ఇవ్వకపోవడానికి కారణం మీకు ఎరకనా ఒకనాడు అని చెప్పి అంటుంది. చూపిస్తా, ఆ వార్త కూడా చూపిస్తా. తన ఇంటెన్షన్ అంతా ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధ
పార్టీ ముందరుకోవడం గురించి తమరే మాట్లాడలే. పార్టీ వెనక పోయిందా లేకపోతే ఎంత నష్టపోయింది, తప్పు చేసి జైలుకు పోయినాడు, మరి ఏ ఇబ్బందులు వచ్చినాయి పార్టీకి అని ఒక్కనాడన్న ఆలోచన జరిగిందా? లే. మన ఆలోచన కోసం అంటే ఇది మా బాబు ఆస్తి, నా సొంత ఆస్తి, దీని మీద ఎవరికి హక్కు లేదు, పని చేసిన వాళ్ళంతా పనులే, కానీ మేము మాత్రమే యజమానులం, మేమే ఓనర్లం అనే అహంభావం క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూడండి ఇలా పార్టీ ఎట్లా ముందరకు పోతుందని తను ఎంతో దిగులు పడుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. మరి పార్టీ కింద పడిపోయింది కదా తమరి వల్ల. తమరు వచ్చిన తర్వాత ఏం లేపిరు చెప్పుర్రి, తమరి వల్ల ఎంత ఒరిగింది చెప్పండి, తమరి బలం ఎంత, బలగం ఎంత, తమరి స్థాయి ఏంది, తమరి లెక్క ఏంది అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాలి. ఇంకా చూడండి, బాధపడతాం. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుది పాత్ర లేదా అని అంటూ, అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. అది చూసిరా ఎంత అక్కసు వేలగక్కుతా ఉందనేది ఇక క్లియర్గా కనిపిస్తూ ఉంది. సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ సెకండ్ టర్మ్లో ఇరిగేషన్ శాఖ నుంచి తప్పిస్తే ఆర్థిక శాఖ ఇవ్వకపోతుండే, మర్చిపోయినట్టుంది. అమ్మగారు ఆర్థిక శాఖ వచ్చింది కదా మళ్ళీ తర్వాత హరీష్ రావుకి, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిండు కదా, మరి ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ అదే తప్పు అయితే చేతికి ఆల్రెడీ తప్పు చేసినోడికి తాళం చేయిస్తారు ఎవడన్నా. తప్పు చేసిండన్నదే మీరు అంటే ఇంకా పెద్దగా తప్పు చేయమని చెప్పి తాళం చేయించారు అనుకోవాలని, అదనే చెప్పుండ్రి. ఆనాడు మీ కుయుక్తి ఏంది, మీ కుట్ర ఏంది, మరి ఇప్పుడు దాని వలన బయటపడాలి. సో ఇంతకంటే పెద్దగా అవసరం లేదు ఈ సబ్జెక్ట్ గురించి. తను ఏమన్నది, తద్వారా బయట ఏమనుకుంటుర్రు అనే దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసినాం. బట్ బయట అస్సలు చర్చ లేదు. ఏదో సోషల్ మీడియాలో కొంతమంది తట్టుకోలేని వాళ్ళు, అక్క నిన్న రోజులు మోసడం కదా, అక్కేంది ఇలా మమ్మల్ని బొక్కలో దోషిపోతా ఉందని చెప్పి కొంత బాధపడుతున్నటువంటి ఆ కార్యకర్తలు పెడుతున్నటువంటి కామెంట్స్ రూపాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేసిన. ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ కాదు, పెద్ద ఇంపాక్ట్ కూడా ఏం లేదు. జగదీష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లోనో లేకపోతే ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, అసలు ఈడ వర్షం పడుతుంది అన్నది ఎంత నిజమో, ఈడ మనం ఎండగొట్టి మనం ఈడ మలమల మాడిపోతున్నాం అనేది ఎంత నిజమో, ఆమె ప్రభావం అంత ఉన్నది అనేది అంత నిజం అని చెప్పింది. ఈడ వర్షం పడుతుంది, ఎండ కొడుతుందా, ఏముంది ఈడ, అది ఆయన చెప్పినటువంటి మాట ఆనాడు.